హాయ్ వ్యూవర్స్, ఈరోజటి ముచ్చట ఆంధ్ర స్టైల్ చేపల పులుసు. ఈ పులుసు చాలా బాగుంటుంది, చిక్కగా ఉంటుంది, గ్రేవీ కూడా చాలా థిక్గా ఉంటుందండి, చాలా బాగుంటుంది. దీనికి కావలసిన పదార్థాలు: ఒక నిమ్మకాయ సైజు చింతపండు, 3 టమాటాలు, 3 ఉల్లిపాయలు, కొంచెం ధనియాలు, కొంచెం మెంతులు, కొన్ని 4-5 లవంగాలు, ఒక చిన్న దాల్చిన చెక్క, 3 యాలకులు అన్నీ వేయించి పొడి చేసి పెట్టుకోవాలి. తర్వాత శుభ్రంగా కడిగి చేప ముక్కలకు ఉప్పు కారం వేసి పట్టించి పక్కకు పెట్టుకొని, ఇక స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టి, బాండీలో ఒక పావు నూనె వేసి 3 ఉల్లిపాయలు కట్ చేసుకొని, 2 ఉల్లిపాయలు వేయాలండి, 3 కాదు 2 ఉల్లిపాయలు వేసుకొని అవి కొంచెం వేగాక టమాటా ముక్కలు కూడా వేసుకొని వేయించుకోవాలి. దేనికోసం అంటే కొంచెం గ్రేవీ కోసం, గ్రేవీ చిక్కగా రావడం కోసం ముందుగా ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు వేసుకొని ఉల్లిపాయలు కొంచెం వేగాక టమాటాలు వేసుకోవాలి. ఆలోపు చింతపండును కూడా నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. కడిగేసి నానబెట్టుకొని ఉల్లిపాయలు కొంచెం వేగాక టమాటా ముక్కలు కూడా వేసుకొని అవి కూడా కొంచెం వేగాక జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అవి కొంచెం చల్లబడ్డాక మిక్సీ పట్టి పెట్టుకోవాలి. గ్రేవీ కోసం చేప ముక్కల్ని మనము కడిగేటప్పుడు కొంచెం సాల్ట్, నిమ్మకాయ వేసి కడుక్కుంటే స్మెల్ రాకుండా మంచిగా నీట్గా ఉంటుంది, మంచి వాసన లేకుండా బాగుంటుందండి చేప ముక్కల్ని. అది ట్రాన్స్ఫర్ చేసుకున్నాక మళ్ళీ నూనె వేసి కొంచెం ఒక ఉల్లిపాయ కట్ చేసుకొని ముక్కలు వేసి వేగాక కొంచెం 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోవాలి. అది వేగాక కొంచెం కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు కూడా వేసి కొంచెం వేగాక అప్పుడు చేప ముక్కలకు ఉప్పు కారం పట్టించి పెడతాం కదండి, అది కూడా వేసుకోవాలి. వేసుకొని గంటతో తిప్పకూడదండి, ఎక్కువ కొంచెం పైన తిప్పాలి, కానీ ఎక్కువ దాంతో ఎగరే వేయాలండి. ఫిష్ ముక్కలు ఊరికే స్మూత్గా ఉంటాయి కదా, గంటతో తిప్పడం వల్ల ముక్కలు చిదిరిపోతాయి. కొంచెం వేగాక పులుసు పోసేయాలి. చింతపండు పులుసుని తీసి పెట్టుకొని అది అందులోకి వేయాలి. మరిగేటప్పుడు గ్రేవీ మనం మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టాం కదండి, ఆ గ్రేవీని వేయాలి. వేసి కొంచెం ఉడుకు రానివ్వాలి, కొద్దిసేపు ఉడకాలి. బాగా ఉడికితే మంచిగా ఉంటుంది. ఒక ఉడుకు వచ్చాక కొంచెం మసాలా పొడి వేసేసి ఇంకా దించేయాలి. ఇంకా చేపల పులుసు రెడీ అయిపోయిందండి, ఆంధ్ర స్టైల్ చేపల పులుసు. మీకు నచ్చితే ఒక లైక్, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ట్రై చేసి చూస్తారని అనుకుంటున్నాను. ట్రై చేయండి, చాలా బాగుంటుంది.